ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. సర్వమానవాళి పాప పరిహారార్థం పరిశుద్ధుడైన యేసయ్య పాపముగా మలచబడ్డారు. మనము పొందాల్సిన శిక్షను మన స్థానంలో ఆయన పొందారు. ఆయన శరీరం నాగటి చాళ్ల వలె దున్నబడింది. ఆయన పొందిన గాయాల నుండి రక్తము ఏరులై ప్రవహించింది. అయితే ఆ దున్నబడిన శరీరం నుండి పండిన పంటలేమిటి? పాప క్షమాపణ అనగా విమోచన. ధర్మశాస్త్రము పాపం అంటే ఏమిటో తెలియచేసింది, కానీ ఆ పాపము నుండి మాత్రం విడిపించలేకపోయింది. కానీ ప్రియుడైన యేసు రక్తం మన పాపములకు క్షమాపణ అనుగ్రహించింది. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనకు పరిశుద్ధ స్థల ప్రవేశం దొరికింది. పాత నిబంధన కాలంలో యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి, ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హత ఉండేది. కల్వరిలో క్రీస్తు తన ప్రాణమును తండ్రికి అప్పగించగానే దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. క్రీస్తు రక్తం మనము ధైర్యముగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపగలిగే అర్హతనిచ్చింది. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. పాత నిబంధన కాలంలో లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలి. ప్రజల పక్షముగా వారే దేవునికి దహన బలులు, సమాధాన బలులు అర్పించాలి. అయితే మనకు బదులుగా విధించబడిన క్రీస్తు అనే పస్కా గొర్రెపిల్ల ఆయనను విశ్వసించిన వారందరినీ యాజకులను చేసింది. మనపైన మరొక యాజకుడు లేడు. నేరుగా మనమే ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు. ఆత్మీయ బలులను మనము అర్పించవచ్చు. ఒకరి నీతి, పరిశుద్ధత, వాని క్రియలు అతనిని నీతిమంతులుగా తీర్చలేదు. క్రీస్తు రక్తం మాత్రమే ఒకరిని నీతిమంతులుగా తీర్చగలదు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తు రక్తం వలన మనకి స్వస్థత అనుగ్రహించబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు రక్తం వలన మనకు శత్రువునిపై విజయం కలిగింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు రక్తం వలన క్రీస్తుకు మనము సమీపస్థులమయ్యాం. అయినను మునుపు మనం దూరస్థులమైనను మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులయ్యున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు రక్తం వలన బంధకముల నుండి మనకు విడుదల కలిగింది. మీ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు రక్తం వలన నిత్య జీవము, జీవ పునరుద్ధానం మనకు కలిగింది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును.
యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 54వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు మరణము ద్వారా మనకు విడుదల సంభవించింది. కాబట్టి మరలా మనము దాస్యమైనటువంటి పాపం అనే దాస్యం అనే కాడి క్రిందికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకున్నట్టు ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. అటువంటి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసినటువంటి నీ కృపను మాకు దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి ప్రభువా. బలహీనులను బలపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి కావలసినటువంటి నీ కృపను సమృద్ధిగా మీరు దయచేయండి. అలాగే దూరదేశంలో ఉండి వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి కావలసినటువంటి నీ కృపను వారికి దయచేయండి ప్రభువా. ఓ తండ్రి, అనేక బాధల చేత తండ్రి, ఇబ్బందుల చేత కొట్టుమిట్టాడుచున్న నీ బిడ్డలకు కావలసినటువంటి కృపను సమృద్ధిగా దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభా. జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్న వారికి నేను ఉద్యోగం దొరకడానికి సహాయం చేయండి, బలపరచండి. ఇదినంతటికి కావలసిన నీ కృపను మాకు దయచేసి మమ్మల్ని మీరు బలపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.